శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం. 12 రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మోసపోయే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని యెడల ఆ ప్రయాణాలలో ఆకస్మిక ఇబ్బందులు ఎదురై చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని యెడల సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. అనాలోచితంగా తొందరపాటుతో మీరు ఏ పని చేసినా అది మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలిస్తాయి. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. లేకపోతే మోసపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. సర్దుకుపోవడం మంచిది. లేకపోతే మనస్పర్ధలు తలెత్తే అవకాశాలున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది.